జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేత ఫిట్నెస్ లైఫ్ జిమ్ జట్లు నెల్లూరు వి సునీల్ కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో సునీల్ కృష్ణ జ్ఞాపకార్థంగా అనీఫ్ మరియు అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ క్రీడలలో 10 జట్లు పాల్గొనగా ఫైనల్ కు నెల్లూరుకు చెందిన ఫిట్నెస్ లైఫ్ జిమ్ జట్టు బుచ్చి జట్లు చేరుకున్నాయి. ఓరాఓరిగా సాగిన ఈ పోటీలలో బుచ్చిపై ఫిట్నెస్ లైఫ్ జిమ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ మునిరాజా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అన్ని 10 టీమ్స్ కి పేరు వస్తున్న అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్, కంగ్రాట్స్. మీరంతా ఇంకా మంచి ఉన్నత శిఖరాలకి ఆడాలని, స్టేట్ నేషనల్ లెవెల్లో మీరంతా ఆడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముగిసింది. ఈ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్లో సుమారు 10 టీములు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఎంతో ఓర్పు, సహనము, సంయమనము, అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా కబడ్డీ క్రీడకు వన్నె తెచ్చారు. ఈ సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన్న 10 టీముల క్రీడాకారులు కూడా ప్రతి ఒక్కరికి పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. క్రీడాకారులను అభినందిస్తూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్కరూ కూడా. అదేవిధంగా కబడ్డీ క్రీడాకారులు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టీమ్సే కాకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిమానుడికి, ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి, అఫీషియల్స్ కి, అలానే ప్రతి ఒక్క నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు ఈ టోర్నమెంట్ జరగడానికి గల కారణమైంది వి సునీల్ కృష్ణ అనే పేరు, వి సునీల్ కృష్ణ అనే వ్యక్తి. కేవలం స్నేహం అనే పేరుని ఈ రోజుల్లో రాజకీయం కోసమో, డబ్బు కోసమో, మరొక లబ్ధి కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్నేహం అంటే ఒక నమ్మకం, స్నేహం అంటే ఒక ధైర్యం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం, నమ్మకం. ఎంతమంది మంచి స్నేహితులు ఉన్నారో తెలియదు. నాకు 2018 జూలై 7వ తారీఖు సునీల్ పరిచయం అయ్యాడు. 2023 ఫిబ్రవరి 11న నాకు దూరం అయ్యాడు. ఒక స్నేహితుడు లేకపోతే ఎంత బాధ ఉంటుందో, మా నాన్నగారు లేకపోతే ఎంత బాధ ఉందో, ఈ రోజు సునీల్ లేకపోతే నాకు అంతే బాధ ఉంది. నేను స్నేహానికి ఇచ్చే విలువ నా స్థాయికి తగ్గట్టు నేను ఇస్తున్నాను. స్నేహంలో మోసాలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి, కొట్లాటలు జరుగుతాయి, తిట్లు జరుగుతాయి, ఏదైనా జరుగుతాయి. వాటన్నిటినీ దాటుకొని నిలబడినే స్నేహం. చిన్న 10 సంవత్సరాల్లో 100 మంది స్నేహితులు దొరకగలరు. 10 సంవత్సరాలు ఒకే స్నేహితుడితో ఉండడం గొప్ప విషయం. ఏ రోజైనా సరే మీలో ఎంతమంది జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉందో నాకు తెలీదు. దయచేసి ఎవరు ఫ్రెండ్స్ గొడవ పడద్దు. ఏదున్నా సరే తల్లిదండ్రులు చెప్పుకోలేకపోయినా సరే ఫ్రెండ్స్ చెప్పుకోండి. చేసినా చెయ్యకపోయినా సరే ఈ రోజు ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. ఎంతో మంది ఫ్రెండ్స్ కలిసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు వాట్సాప్ కనిపెట్టింది 2 ఫ్రెండ్స్, అమెజాన్ కనిపెట్టింది 4 ఫ్రెండ్స్. ఈ రోజు అమెజాన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ హై పెయిడ్ కంపెనీ ఇన్ అవర్ వరల్డ్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్ ని ఎప్పుడూ కీతాగా చూడొద్దు. ఇంకా ఎన్ని చెప్పినా ఫ్రెండ్షిప్ గురించి తక్కువే. దయచేసి వాల్యూ ఇవ్వండి ఫ్రెండ్షిప్ కి. మనిషి ఉంటాడు, పోతాడు. కానీ ఈ మధ్య ఏదైతే పుట్టలో నుంచి చనిపోవడం వరకు ఉంటుందో అదే గొప్ప విషయం. ఈ కార్యక్రమం జరగడానికి కేవలం హనీఫ్ అనే పేరు, హనీఫ్ అనే నమ్మకం, హనీఫ్ అనే వ్యక్తి దీన్ని సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కబడ్డీ తెలియని వాళ్ళు కూడా నేను కబడ్డీ టోర్నమెంట్ పెడుతున్నానన్నా, నాకు ఇలా సహాయం కావాలి అంటే కేవలం హనీఫ్ నీ కోసం నేను చేస్తాను అని చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్ కి ఈ రోజు నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాను. ప్లేయర్స్ ఈ రోజు వస్తారు, నిన్న వచ్చారు, ఆడేసారు, వెళ్ళిపోయారు.
కానీ గత నెల నుంచి పడిన కష్టం ఈరోజు మాకు తెలుసు. సో కనుక ప్రతి సంవత్సరం నేను బతికున్నన్ని రోజులు సునీల్ పేరు మీద ఈ టోర్నమెంట్ పెడతాను. ఇది లాస్ట్ ఇయర్ చెప్పాను, ఇదే ఇయర్ చెప్తున్నాను. ఎన్నో మోసాలు జరుగుతాయి, గత సంవత్సరంలోనే ఎన్నో జరిగాయి.